శివుని అవమానిస్తూ దక్షుడు చేసిన బృహస్పతి యాగంలో సతీదేవి కోపంతో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సతీదేవి చనిపోయిందని తెలుసుకున్న శివుడు కోపంతో దక్షుడు చేసే యజ్ఞంను ధ్వంసం చేశాడు. మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సతీదేవిని శివుడు తన భుజాలపై మోసుకుంటూ వెళ్తున్న సమయంలో సతీదేవి శరీర భాగాలు భూమిపై పడి అవే శక్తి పీఠాలుగా వెలిశాయి అని పురాణాలు చెబుతున్నాయి. మరికొన్ని పురాణాల ప్రకారం సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు తన మృతదేహం వద్దే ఉంటూ బాధతో జగద్రక్షణాకారాన్ని మర్చిపోయాడట. దేవతలందరూ విష్ణువును కోరగా తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని మొక్కలు చేశాడు. శరీర భాగాలు పడిన చోట శక్తిపీఠాలుగా వెలిశాయి అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్ ఈ 3 దేశాలలో శక్తిపీఠాలు ఉన్నాయి. నిన్నటి వీడియోలో శక్తిపీఠాలు ఎలా వెలిశాయని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మొదటి శక్తిపీఠం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ముందుగా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంకరీదేవి ఆలయం. ఇది శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. శ్రీలంకలో ఉన్న పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించాలని ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం మాత్రం భద్రంగా ఉంది. ప్రస్తుతం ఒక స్తంభం మాత్రమే ఉంది అని చెబుతుంటారు. కానీ ఇక్కడ సతీదేవి గర్భభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ తాయిపూసం అనే పండుగ ఘనంగా జరుపుకుంటారు. శక్తిపీఠాలు ఎలా వెలిశాయని తెలియని వాళ్ళు నా ఛానల్లో ఉన్న నిన్న అప్లోడ్ చేసిన వీడియో చూడండి. అష్టాదశ శక్తిపీఠాల్లో ముఖ్య క్షేత్రం కంచి కామాక్షి ఆలయం. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి విభాగం పడిందని చెబుతారు. మన దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద సతీదేవి తపస్సు చేసిందని చెబుతారు. శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పార్వతీదేవి మట్టితో చేసిన శివలింగంను ప్రతిష్ఠించి తపస్సు చేసిందట. అమ్మవారు కోపంతో బలులు తీసుకుంటుంటే ఆదిశంకరాచార్యుడు వారు అమ్మవారిని తగ్గించి శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కాంచీలో ఉన్న ఏకాంబేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఇది. ఏకాంబేశ్వర అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఆలయంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ మామిడి చెట్టుకు 4 రకాల పండ్లు కాసేవట. కానీ ఇప్పుడు ఆ చెట్టు లేదు. దాని ప్లేస్లో కొత్త చెట్టు నాటారంట. అష్టాదశ శక్తిపీఠాల్లో 3వ శక్తిపీఠం శృంఖలాదేవి ఆలయం. ఇది పశ్చిమ బెంగాల్లోని పాండవ ప్రాంతంలో ఉంది. శృంఖల అంటే సంఖ్యలు అని అర్థం. అంటే భక్తుల బాధల సంఖ్యలు తీరుస్తుంది. ఇక్కడ అమ్మవారి కడుపు భాగం పడిందని చెబుతుంటారు. ఈ ఆలయం శృంగుడు ప్రతిష్ఠించాడని చెబుతుంటారు. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయ్యింది. కానీ ఇప్పుడు ఈ ప్రదేశంలో గుడి లేదు. దండయాత్రలు ఆలయం ధ్వంసం చేయబడింది. ఈ గుడి స్థానంలో ఒక మినార్ స్థాపించారు. కోల్కతా నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. అలాగే కోల్కతా నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాదేవి ఆలయం కూడా ఒక శక్తిపీఠం అని చెబుతుంటారు. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ జిల్లాలోని మైసూరులో చాముండేశ్వరి కొండపై ఉంది. ఇక్కడ దసరా పండగ ఘనంగా జరుపుకుంటారు. మైసూర్ రాజవంశస్థులు కులదేవిగా ఆ రాజులు కొలిచేవారట. ఈ దేవతను పార్వతి మరియు దుర్గమ్మగా కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ ఆలయం 4వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి వెంట్రుకలు పట్ట స్థలం.